Dear students, welcome to Iace. Today's our discussion, Constable Grant Test 26, Mathematics Explanation. See the first question, if 3 is added to the denominator of a fraction, it becomes 1/3. And if 4 be added to its numerator, it becomes 3/4. Then the fraction is what? What is the original fraction? ఇక్కడ మనకు హారంకి 3 జోడిస్తే మనకు 1/3 అవుతుంది. మరియు దాని లవంకి 4 జోడించబడితే అది 3/4 అవుతుందంట. అయితే అప్పుడు ఆ భిన్నం విలువ ఎంత? సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు సింపుల్గా మనం త్రూ ఆప్షన్ ద్వారా ఈజీగా చెప్పేయచ్చు. చూడమ్మా, ఇప్పుడు మనము ఒకసారి మీరు చూస్తే 3 అనేది మనం యాడ్ చేయాలి. హారంకు 3 యాడ్ చేస్తే ఇప్పుడు ఉందమ్మా, ఇది 4/9 ఉంది. సో హారంకు 3 యాడ్ చేస్తే ఏమవుద్దామా, 4/12 అవుతుంది. నెక్స్ట్ 1/3 అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. 4/12 అంటే 1/3నే కదా. ఒక స్టేట్మెంట్ కాదు, 2 స్టేట్మెంట్లు సాటిస్ఫై చేయాలి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, లవంకి 4 జోడిస్తే ఏమవుద్దామా, 8 అవుతుంది. అంటే 8/9 అవుతుంది. అప్పుడు 8/9 3/4 అవుతుందా? అవ్వదు. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుంది కానీ రెండో స్టేట్మెంట్ సాటిస్ఫై అవ్వట్లేదు. 2 స్టేట్మెంట్స్ సాటిస్ఫై అవ్వాలి. సెకండ్ సి ఆప్షన్ చూడండి. ఇప్పుడు హారముకు 3 జోడిస్తే అప్పుడు 7/27 అవుతుంది. అసలు 7/27 అనేది 1/3 అవుతుందా? ఫస్ట్ స్టేట్మెంటే సాటిస్ఫై అవ్వలేదు. అలాంటప్పుడు రెండో స్టేట్మెంట్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో బి ఆప్షన్ చూడండి. హారంకు 3 జోడిస్తే ఏమవుద్దమ్మా, 3/23 అవుతుంది. ఇది 1/3 అవుతుందా? అవ్వదు. అంటే ఆప్షన్ బి కాదు. 3 ఆప్షన్స్ ఫెయిల్ అయినప్పుడు ఇంకా 4వ ఆప్షన్ వెరిఫై చేయక్కర్లేదు. వెరిఫై చేసి అది అవుతుందా లేదని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మన ఆప్షన్ డీని మనం ఆప్షన్గా పెట్టవచ్చు. లేదంటే మీరు వెరిఫై చేస్తే ఇప్పుడు 5/3 యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా, 15 అవుతుంది. అంటే 1/3 అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ సాటిస్ఫైడ్. సెకండ్ స్టేట్మెంట్, లవంకి 4 జోడిస్తే 9/12 అంటే 3/4. ఎస్, రెండో స్టేట్మెంట్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఇలా వెరిఫై చేయక్కర్లేదు. డైరెక్ట్గా మన ఆప్షన్ డి అని మనం అప్లై చేయొచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 16,800 రూపీస్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ వాట్? 16,800 నుండి ఏ చిన్న సంఖ్యను మనం తీసివేస్తే అది ఖచ్చితమైన వర్గం అవుతుంది. 16,800. ఒకసారి మీరు చూస్తే ఆ 2 జీరోస్ని పక్కన పెట్టండి. ఎందుకంటే స్క్వేర్ రూట్ అడిగాడు కాబట్టి, వర్గములు అడిగాడు కాబట్టి చివరి 2 స్థానాలు పక్కన పెట్టండి. 168 తీసుకుందాం. 168 అనేది సో దేనికి నియర్గా ఉందమ్మా, సో 13కి చాలా లిటిల్ బిట్ దగ్గరగా ఉంటుంది. అదే 12 స్క్వేర్ అంటే 144. 12 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 144. 13 స్క్వేర్ అంటే 169. ఓకేనమ్మా. అంటే ఆల్మోస్ట్ మనకు 13 స్క్వేర్కి చాలా దగ్గరగా ఉంటుంది. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 130 స్క్వేర్ కన్నా తక్కువ ఉంటుంది, 130కి చాలా దగ్గరగా ఉంటుంది అనేది మనం డిసైడ్ చేసుకున్నాం. 130 కన్నా తక్కువ ఉండాలి, 130కి చాలా దగ్గరగా ఉండాలి. 130కి చాలా దగ్గరగా ఉండాలి. ఏ చిన్న సంఖ్యను తీసేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఖచ్చితమైన వర్గమూలం అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, అన్ని ఆప్షన్స్లో కూడా 9 ఉంది. అంటే 0లోంచి 9 తీసేస్తే మనకు 1 వస్తుంది. అంటే 130 కన్నా తక్కువ తీసుకోవాలి మనం. దాన్ని వర్గమూలం చేస్తే 1 రావాలి. 130 కన్నా తక్కువ అంటే ఏం తీసుకోవచ్చు చెప్పండి, 129 తీసుకోవచ్చు. ఎందుకంటే 129 × 129 వేస్తే మనకు యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా 129 తీసుకోవచ్చు. ఎస్ అన్న. మీరు 128 తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎండ్ విత్ ఏమొస్తుందమ్మా, 4 వస్తుంది. కానీ మనకి ఎండ్ విత్ ఏమి రావాలి, 1 రావాలి. ఎందుకంటే అన్ని ఆప్షన్స్లో కూడా 9 అనేది ఉంది. 9 మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 1 రావాలి. ఇంకా 127 తీసుకున్నా పాసిబుల్ ఉండదు. మనకు 1 వచ్చేది మళ్ళీ 121 అప్పుడే వస్తుంది. కానీ మనకు 130 కన్నా తక్కువ ఉండాలి, 130కి చాలా దగ్గరగా ఉండాలి. అలాంటప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఏం తీసుకోవచ్చు అండి, 129 తీసుకోవచ్చు. సో 129 స్క్వేర్ వాల్యూ ఏంటమ్మా, 16,000. సో 641. 16,641. 129 స్క్వేర్ ఇస్ వాట్ అమ్మా, 16,641. 16,641 ఇస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్, ఖచ్చితమైన వర్గం. ఇప్పుడు 16,800లో నుంచి ఏం తీసేస్తే మనకు 16,641 వస్తుంది. ఎస్, 159 అతి చిన్న సంఖ్య. 159 అతి చిన్న సంఖ్యను మనం తీసివేసినట్లయితే మనకు వచ్చేటువంటి 16,641 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఖచ్చితమైన వర్గమూలం అవుతుంది. అలా లాజిక్తో మనం వెళ్ళాలి తప్ప సో మొద్దు క్యాలిక్యులేషన్ చేస్తే కుదరదు. సో ఎందుకంటే అన్ని ఆప్షన్స్లో 9 ఉంది,
9 మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 1 అని రావాలి, 130 కన్నా తక్కువ రావాలి, యూనిట్ డిజిట్ 1 ఉండాలి, ఒకటిలో స్థానంలో 1 ఉండాలి. అలాంటప్పుడు మనకి ఛాన్స్ ఉంది ఓన్లీ 129 మాత్రమే. అలా ఫీ క్లియర్ అండి. అదే నెక్స్ట్ క్వశ్చన్, ద HCF ఆఫ్ 2 numbers is 16 and the LCM is 60. If one of the number is 32, then find the other number. రెండు సంఖ్యల గసాబా 16 మరియు ఒకటి కసాగు 120. ఆ సంఖ్యలో ఒకటి 32 అయితే మరొక సంఖ్య ఎంత? సో మనందరికీ తెలిసిన ఫెమిలియర్ స్టేట్మెంట్ ఏంటమ్మా? సో ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాడి యొక్క కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. ఎస్, వీ నో వెరీ వెల్. సో N1 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers, N1 into N2 is equal to, so product of their LCM and HCF, product of their LCM and HCF. సో వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చాడు, ఒక సంఖ్య ఎంత ఇచ్చాడమ్మా 32, మరొక సంఖ్యను మనం ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఎంత ఇచ్చాడమ్మా? కసాగు 160 ఇచ్చాడు, గసాబా 16 ఇచ్చాడు. ఒకసారి మీరు చూస్తే 32 ఎన్ని టైమ్స్ అమ్మా? 165 టైమ్స్. సో 16 5s ఎంతమ్మా? 16 5s ఎంత? 80. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 80. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Next question, in how many ways 4 boys and 3 girls can be seated in a row so that they are in alternative positions? నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ప్రత్యామ్నాయంగా ఉండేలా ఒక వరుసలో ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా కూర్చోవచ్చు? చూడమ్మా, ముందు 4 బాయ్స్ని 4 ప్లేసెస్లో అరేంజ్ చేస్తున్నాను. 4 బాయ్స్ని 4 ప్లేసెస్లో అరేంజ్ చేస్తున్నాను. అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్. హౌ మెనీ వేస్ అమ్మా? 4 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ ఆల్టర్నేటివ్గా రావాలి అంటే వీళ్ళ మధ్యలో ఎవరిని కూర్చోబెట్టాలి? గర్ల్స్ని కూర్చోబెట్టాలి. సో ముగ్గురు గర్ల్స్ని కూర్చోబెడుతున్నాను. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ ఆల్టర్నేటివ్గా ఉన్నారా లేదా? బాయ్స్ గర్ల్స్ ప్రత్యామ్నాయ స్థానంలో ఉన్నారా లేదా? ఎస్. సో ఎంతమంది అమ్మా? ముగ్గురు గర్ల్స్ ఉన్నారు, 3 ప్లేస్లు, అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 6. సో 6 into 24 ఈజ్ హౌ మచ్ అండి? 144. So your answer is what? 144. Option A is the right answer. A bag contains 8 red balls and 5 white balls. If 2 balls are drawn at random, what is the probability that both are white? ఒక సంచిలో 8 ఎరుపు బంతులు, 4 తెలుపు బంతులు ఉంటాయి. 2 బంతులు యాదృచ్ఛికంగా తీసినట్లయితే అవి తెల్లని బంతులు అయ్యేయడానికి సంభావ్యత ఎంత? చూడండి మనం ఒకసారి మీరు చూస్తే మొత్తం మనకి ఎన్ని బంతులు ఉన్నాయి? కంప్లీట్గా మనకి ఎన్ని బంతులు ఉన్నాయి? 13 బంతులు ఉన్నాయి. 13 బంతుల్లో మనం 2 బంతులను తీస్తున్నాం, 13C2. టోటల్ 13 balls ఆర్ దేర్. అవుట్ ఆఫ్ 13 balls వీఆర్ డ్రాయింగ్ 2 balls. సో 2 బంతులను ఎంపిక చేస్తున్నాం. కానీ మనం తీసేటువంటి 2 బంతులు కూడా తెల్లని బంతులు కావాలంట. అసలు తెల్లని బంతులు ఎన్ని ఉన్నాయి? వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆ 5లో నాకు 2 కావాలి. అంటే ఏంటమ్మా? 5C2. సో 5C2/13C2. సో 5C2 అంటే ఏమని రాస్తామమ్మా? 5 into 4 రాస్తాం. 13C2 అంటే ఏం రాస్తామమ్మా? 13 into 12 రాస్తాం. సో డివైడెడ్ బై 2 into 1 ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఒకసారి మీరు చూస్తే 4 ఎన్ని టైమ్స్ అమ్మా? 4 3 times. సో యువర్ ఆన్సర్ ఇస్ 5/39. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ఎ కార్ ఈస్ 20%, 15%, 10% and 8% for first year, second year, third year and rest of the years. If the present value of the car is 8 lakhs, after 4 years the value of the car is how much? చూడమ్మా, మనకు ప్రజెంట్ వాల్యూ ఇచ్చాడు, ప్రస్తుత విలువ ఇచ్చినాడు మనకు 8 lakhs. Yes, 8 lakhs. ప్రజెంట్ వాల్యూ ఇచ్చినాడు 8 lakhs. సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేట్స్ బై హౌ మచ్ అమ్మా? 20%. సో 20% is nothing but 10% is 80,000, 20% is 1,60,000. So 1,60,000, if you subtract 1,60,000, remaining is 6,40,000. If you subtract, again secondary is 15%, 10% is 64,000, 5% is 32,000, 15% is 96,000. 15% is what? 96,000. Subtract 1,000 and add 4,000. Subtract 1 lakh and add 4,000. So 5,40,000 plus 4,000. 5,44,000. 5,44,000. Next, third one is what? 10%. 10% is nothing but 54,400. 54,400. 54,400. ఇప్పుడు చూడమ్మా, ఈ 54,400 మనం దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే నేనేమంటున్నానంటే ఒక 44,000 సబ్ట్రాక్ట్ చేయండి. ఒక 44,000 సబ్ట్రాక్ట్, 54లో ఒక 44 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకో 10,000 ఉంటుంది. అంటే 4,90,000. 4,90,000. ఇంకొక 400 సబ్ట్రాక్ట్ చేయాలి. 4,90,000 నుంచి అంటే 4,89,600 ఒక 400 సబ్ట్రాక్ట్ చేస్తే
ఇప్పుడు మనకు థర్డ్ ఇయర్ ఎంత అమ్మా, ఫోర్త్ ఇయర్ ఎంతమ్మా, 8%. 1% 2 zeros తీసేయండి, 8%. 8 into this one. అమ్మ 8 into 4,000 అంటే ఎంత, 32,000. 8 into 800 అంటే, లేదా 8 into 900 చేయండి, 7,200. 8 into 900, 7,200, 7,200. ఇది 900కి ఎంత తక్కువ, ఒక 4 తక్కువ. 8 into 4 32. 8 into 4 ఎంతమ్మా, 32. ఒక 32ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 7,200లో నుంచి ఒక 32ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 32ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందమ్మా, ఒక 200లో నుంచి 32 అంటే 168. 168 అంటే మనకు 7,168. అంతకుముందు ఎంతమ్మా, 32,000 కదా. సో 39,168. 39,168. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. చూడమ్మా, 89,000లో నుంచి ఒక 39,000 సబ్ట్రాక్ట్ చేస్తే 50,000 కదా. అంటే 4,50,000. 4,50,000. 600లోంచి 168 సబ్ట్రాక్ట్ చేయాలి, 432. సో 4,50,000, 432. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. 3 sets of 40, 50 and 60 students appeared for an examination and pass percentage was 100, 90, 80 respectively. The pass percentage of the whole set is what? 3 సెట్లలో 40, 50 మరియు 60 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు మరియు వారి ఉత్తీర్ణత శాతం వరుసగా 100, 90, 80 అయితే మొత్తం సెట్లలో ఓవరాల్గా ఉత్తీర్ణత శాతం ఎంత? సో 40 అటెండ్ అయినప్పుడు 100% ఉత్తీర్ణత ఉందండి. అంటే సో 40కి 40 మెంబర్స్ పాస్ అయినట్టేగా. 50 మెంబర్స్ అటెండ్ అయినప్పుడు 90% వెయిటేజ్ ఉందండి, 90% పాస్ అయ్యారు. 50 మెంబర్స్ అటెండ్ అవుతాయి ఎగ్జామ్కి, 90% పాస్ అయ్యారు, ఉత్తీర్ణత అయ్యారు. 90% ఆన్ 50. సో 90% ఆన్ 50 అంటే ఎంతమ్మా, 45. మూడవ సెట్లో 60 మంది పాల్గొంటే 80% మంది ఉత్తీర్ణత అయ్యారు. 80% ఆఫ్ 60, 60లో 80%, 48. 8 6 48. అసలు మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారండి, 40, 50, 60 అంటే ఎంతమ్మా, 150 మెంబర్స్ ఉన్నారు. 150లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది ఉత్తీర్ణత అయ్యారంటే సో 40, 40, 40, 120. 8 ఒక 5, 13 అంటే ఎంత అవుద్దమ్మా, సో 120 + 13, 133. సో ఇంటూ 100. చూడమ్మా, 15 టేబుల్లో 130 ఎన్ని టైమ్స్ పోయింది అండి, 8 టైమ్స్ పోయింది, 120. రిమైండర్ ఇస్ 13, 130 అగైన్ 8 టైమ్స్, 120. ఓకేనమ్మా. సో అప్పుడు మనకు ఇంకెంత ఉంటుందండి, 10 ఉంటుంది. 10/15 అంటే 2/3. సో 88, 2/3. సో ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారంటే ఉత్తీర్ణత అయ్యారు, 88, 2/3%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ 90 ball pens for 160 rupees, a person loses 20%. The number of ball pens which should be sold for 96 rupees so as to have profit of 20%. 90 బాల్ పెన్లు అమ్మడం ద్వారా 160 రూపాయలకు అమ్మడం ద్వారా 20% నష్టపోయాడు. ఒకవేళ అతను 20% లాభం రావాలి అంటే సో 96 రూపాయలకి ఎన్ని బాల్ పెన్లను విక్రయించాలి? ఇప్పుడు 20% నష్టం వస్తుందండి, 20% లాస్ వస్తుంది. ఓకేనమ్మా. 20% లాస్ అంటే మనం ఎలా రాయొచ్చు దాన్ని, 80% రాయొచ్చు కదా. 80% ఆఫ్ సిపి, కొన్న విలువలో 80% విలువ ఎంతమ్మా, 160 రూపాయలు. 160 రూపాయలు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 20% లాభం రావాలంటే చూద్దాం. 20% లాభం రావాలంటే ఎంత కమ్మాలో చూద్దాం. సో ఒకసారికి మీరు చూస్తే 80 ఎన్ని టైమ్స్ అమ్మా, 2 టైమ్స్ కదా. 80 2 టైమ్స్ 160 కదా. అప్పుడు 120 2 టైమ్స్ ఎంత అవుతుందండి, 240. అంటే మీకు 20% ప్రాఫిట్ రావాలి అంటే 90 బాల్ పెన్స్ని మీరు 160కి అమ్మినప్పుడు లాస్ వచ్చింది. అదే 90 బాల్ పెన్స్ని మీరు 240కి గిన అమ్మేమాడైతే మీకు 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే 20% ప్రాఫిట్ రావాలి అంటే చూడమ్మా, 90 బాల్ పెన్స్ని ఎంత కమ్మాలండి మనము, 90 బాల్ పెన్స్ని ఎంత కమ్మాలమ్మా, 240 రూపీస్ కమ్మాలి. 240 రూపీస్ కమ్మాలి. 90 బాల్ పెన్స్ ఎంత కమ్మాలి, 240 రూపీస్ కమ్మాలి. అంటే 240 రూపీస్కి 90 బాల్ పెన్స్ అమ్మితే మీకు 20% ప్రాఫిట్ వస్తుంది. కానీ నా దగ్గర ఎన్ని రూపీస్ ఉన్నాయండి, 96 రూపీసే ఉన్నాయి. మరి 96 రూపీస్కి ఎన్ని బాల్ పెన్స్ అమ్మాలి? ఓకేనమ్మా. ఒక్కసారికి మీరు చూస్తే 0కి 0 క్యాన్సిల్ అవుతే 24 టేబుల్లో 96 ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్ పోతుంది. సో 4 టైమ్స్ ఆఫ్ 9 ఎంతమ్మా, 4 టైమ్స్ ఆఫ్ 9 36. అంటే 96 రూపీస్కి ఎన్ని బాల్ పెన్స్ వస్తాయి? 20% ప్రాఫిట్ రావాలి అంటే ఎన్ని బాల్ పెన్స్ వస్తాయి మీకు? 36 బాల్ పెన్స్ వస్తాయి. 36 బాల్ పెన్స్ వస్తాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా, ఆప్షన్ ఏ.
A man sells a car to his friend at 10% loss. If the friend sells to it for 54,000 and gains 20%, the original cost price of the car was how much? ఒక వ్యక్తి తన స్నేహితునికి కారు 10% నష్టానికి విక్రయిస్తాడు. స్నేహితుడు దాన్ని 54,000 రూపాయలకు అమ్మితే 20% లాభం వచ్చింది. అయితే కారు అసలు ధర ఎంత? అమ్మ కారు అసలు ధర నాకు తెలియదు. ఐ అజ్యూమ్ యాజ్ 100. 10% నష్టానికి విక్రయిస్తున్నాడు ఇనిషియల్గా. 10% నష్టము, 10% లాస్. 100 రూపీస్ మీద 10% లాస్ అంటే 10. ద రిమైనింగ్ ఈజ్ వాట్ అమ్మ 90. ఇతను మరొక అతనికి 20% ప్రాఫిట్కి సేల్ చేస్తున్నాడు. 20% లాభానికి విక్రయిస్తున్నాడు. 20% లాభం అంటే ఎంతమ్మా? సో 90 మీద 20%. 10% అంటే 9, 20% అంటే 18. సో ఇట్ బికమ్ వాట్ అండి 108. ఇది ఈ 108 అనేది దేని ప్రకారం అండి? మన 100 అజంప్షన్ ప్రకారం. కానీ లెక్క ప్రకారం ఏంటమ్మా? 5,400. సో 54,000 ఎంతమ్మా? 54,000. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? సో దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. సో ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ. సో ఈ జీరోస్ని కాస్త మర్చిపోన్నామా? 540 చూడండి. 108 టేబుల్లో 540 ఎన్ని టైమ్స్ పోయింది? ఎగ్జాక్ట్ 5 టైమ్స్ పోయింది. 108 5 టైమ్స్ 540. 100 5 500, 8 5 40. 40 + 500 540. ఎగ్జాక్ట్ 5 టైమ్స్ పోతుంది. 2 zeros ఉన్నాయి కాబట్టి 500 టైమ్స్ పోతుంది. సో 500 టైమ్స్ ఆఫ్ 100. సో 500 టైమ్స్ ఆఫ్ 100 అంటే ఎంతమ్మా? 500 టైమ్స్ ఆఫ్ 100 అంటే ఎంత? 50,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? 50,000. సో ఆప్షన్ D will be the right answer. Option D will be the right answer. Gabbar Singh invested a certain amount of money for 4 years. Had he invested the money at 5% higher rate, he would have get 2987 rupees more. Find the sum invested, so if the simple interest is charged. గబ్బర్ సింగ్ 4 సంవత్సరాల పాటు కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. అతను 5% ఎక్కువ రేటుతో పెట్టుబడి పెట్టినట్లయితే అతనికి 2,987 రూపాయలు ఎక్కువ వచ్చేది. సాధారణ వడ్డీ ఎక్కువ వచ్చేది. అయితే పెట్టినటువంటి పెట్టుబడి ఎంతో కనుక్కోవాలి, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. జస్ట్ ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. హౌ మచ్ ఎక్స్ట్రా అది మాత్రమే అండర్లైన్ చేయండి అమ్మా. 5% హయ్యర్, 5% ఎక్కువ వడ్డీ రేటు. ఆ 5% ఎక్కువ వల్లే కదా నీకు ఎక్కువ వడ్డీ వచ్చింది, అవునా కదమ్మా? 1 year అంటే 5%. కానీ సమ్ అనేది ఎన్ని ఇయర్స్ కండి? 4 yearsకి. సమ్ అనేది ఎన్ని ఇయర్స్ కమ్మా? 4 yearsకి, 4 సంవత్సరాలకి. 1 year అంటే 5% ఎక్స్ట్రా, 4 years అంటే 20% ఎక్స్ట్రా కదా. ఆ 20% ఎక్స్ట్రా వల్లే కదా నీకు 2987 ఎక్స్ట్రా వచ్చింది. అంటే 20% ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే 20% ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే 2987గా. మనకు కావాల్సిన 100% కదా. 20% ఈజ్ 2987, దెన్ 100% ఈజ్ హౌ మచ్? సో 20 ఎనీ టైమ్స్ ఆఫ్ 100? 5 times. సో 5 times ఆఫ్ 2987. సో 5 times ఆఫ్ 2987 హౌ మచ్ అండి? 14,935. 5 into 3,000 approximately. 5 into 3,000 15,000. Our answer is less than 15,000. So very closer to 15,000. Very closer to 15,000. End with 5. End with 5. లేదు. 5 into 3,000 15,000. For 3,000 this is how much less? 13 less. So 13 less. 13 5 is 65. For 15,000 65 less. That is nothing but 14,935. Your answer is option C. Yes. Once again I am going to explain here. 1 year 5% extra. Sum is for how many years? And 4 years. 5 into 4 how much extra? 20% extra. Just consider extra. Only extra. Only extra. Only extra. ఎక్కువ మాత్రమే కన్సిడర్ చేయండి. అంటే 20% ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే 20% ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే 2987. వీ నీడ్ వాట్ అమ్మా? 100% ఆఫ్ ద ప్రిన్సిపల్. హౌ మెనీ టైమ్స్ అంటే 5 times. ఎగ్జాక్ట్లీ 5 times. సో ఎగ్జాక్ట్లీ 5 times. సో 5 times ఆఫ్ దిస్ వన్, 5 times ఆఫ్ దిస్ వన్. వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్? దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3,000. 5 into 3,000 15,000. So less than 15,000 end with 5. Less than 15,000 end with 5. Otherwise for 3,000 this is how much less? 13 less. 13 5 is 65. For 15,000 65 less. 14,965. 935. 935. Yes or not? So your answer is what? Option C. Option C will be the right answer. Next question. A certain sum of money triple itself at compound interest in T years. Then the amount will be 9 times in how many years? T సంవత్సరాల్లో కొంత మొత్తం 3 రెట్లు అవుతుంది. అప్పుడు మొత్తం 9 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది? 3 రెట్లు అన్నాడండి. ఎప్పుడైనా సరే ట్రిపుల్ అని ఇస్తే బేస్ని 3గా పెట్టుకోండి. టోటల్ ఎన్ని టైమ్స్ కావాలి మనకు? 9 times కావాలి. 9 times కావాలి. ఇప్పుడు 3 పవర్లో ఏం మనం ప్లేస్ చేస్తే మనకు 9 వస్తుందండి. 3 పవర్లో మనం ఏం ప్లేస్ చేస్తే అంటే ఏం పెట్టుకుంటే మనకు 9 వస్తుంది? సో 2 పెట్టుకుంటే వస్తుంది కదా, అవునా కదా? 2 పెట్టుకుంటే వస్తుంది కదా. 3 square అంటే నేనే కదా. అంటే మనం 2 cycles వెళ్ళాలి. ఎన్ని సైకిల్స్ వెళ్ళాలి? 2 cycles వెళ్ళాలి. ఒక సైకిల్ వెళ్ళడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? T years పట్టింది. ఒక సైకిల్ వెళ్ళడానికి T years పట్టింది. అప్పుడు 2 cycles వెళ్ళాలంటే 2 years పడుతుంది. 2T years పడుతుంది. 2 cycles వెళ్ళాలంటే 2 years పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దీస్. నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
None of these is the right answer. The sum of 5 numbers is 924. The average of the first 2 numbers is 201.5 and the average of the last 2 numbers is 196. So what is the third number? 5 సంఖ్యల మొత్తం 924, అందులో మొదటి 2 సంఖ్యల సగటు 201.5, చివరి 2 సంఖ్యల సగటు 196 అయితే సో మూడో సంఖ్య ఎంత? సో మొత్తం ఇచ్చినాడు ఆల్రెడీ 924 అని. ఈ 924లోంచి మొదటి 2 సంఖ్యలు చివరి 2 సంఖ్యలు తీసేస్తే మనకు మిగిలేదే మూడో సంఖ్య. చూద్దాం. మొదటి 2 సంఖ్యలు సగటు ఇచ్చినాడు 201.5, అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 403 అవుతుంది. 403 అవుతుంది. కెనాట్ బి డిటర్మైన్ అయితే కాదు, ఆన్సర్ కెన్ బి డిటర్మైన్. సో చివరి 2 సంఖ్యలు 196, సగటు యావరేజ్ 196, అప్పుడు సమ్ ఎంత అవుతుందండి? 196 196 ఎంత అవుతుందమ్మా? 400కి ఒక 8 తక్కువ అంటే 392. ఇప్పుడు చూడండి అమ్మ ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ ఓన్లీ యూనిట్ డిజిట్ ఒకటిలో స్థానంలో మాత్రమే చూడండి. ఇక్కడ 4 ఉందమ్మా, 4లో 3 వెళ్తే 1. సో అప్పుడు 11లో 2 వెళ్తే 11లో 2 తీసేస్తే 9, అంటే మన ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. మన ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. సో అలా ఎండే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే చూడండి. 4లో 3 తీసేస్తే 1, అంటే 1 అంటే క్యారీ ఫార్వర్డ్ 1 కాబట్టి 11 అవుతుంది. 11లోంచి 2 తీసేస్తే 9, అంటే ఎండ్ విత్ 9 ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ బి. ఇఫ్ ఆల్ ఆప్షన్స్ ఎండ్ విత్ 9 దెన్ ఐఎమ్ గోయింగ్ టు సో టేక్ ద క్యాలిక్యులేషన్. The average age of 32 boys in a class is 14 and the average age of the 26 girls in the class is 12. So what is the average age of all the boys and girls? ఒక తరగతిలో 32 మంది అబ్బాయిలు సగటు వయసు 14 సంవత్సరాలు మరియు 26 మంది బాలికల సగటు వయసు 12 అయితే మొత్తం మీద ఆ క్లాస్ యొక్క సగటు వయసు ఎంత? 32 మంది అబ్బాయిలు ఉన్నారండి, నేను 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. 26 మంది గర్ల్స్ ఉన్నారు, 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనండి. సో ఎందుకంటే క్వాంటిటీ రేషియో తీసుకుంటున్నాను. ఇప్పుడు 16 × 14, 16 14 టైమ్స్ అంటే ఎంత? 16 10 టైమ్స్ 160, 16 4 జా 64, 64 + 160 అంటే ఎంత అవుతుందమ్మా? 224. 224 అమ్మా. 16 × 14 అండి సింపుల్గా. 16 10 టైమ్స్ అంటే 160, 16 4 జాస్ అంటే 64, 64 + 160 224. నెక్స్ట్ గర్ల్స్ కింద చూస్తే 13 × 12, 13 12 టైమ్స్ 156, 13 12 టైమ్స్ ఎంతమ్మా? 156. సో డివైడెడ్ బై 16 ఒక 13 29 ఎంత అవుతుందమ్మా? ఈ రెండు యాడ్ చేస్తే సో 200 100 300, 24కి 56 యాడ్ చేస్తే 80, అంటే 380/29. సో 29 ఎనీ టైమ్స్ అమ్మా? 29 1 జాస్ 29, రిమైండర్ ఈజ్ వాట్? 9 90. సో 29 ఎనీ టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది, అంటే మన ఆన్సర్ 13 పాయింట్ సంథింగ్ ఉండాలి. కానీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో 29 3 జాస్ 87, అంటే రిమైండర్ విల్ బి 3. సో రిమైండర్ విల్ బి 3/29 అంటే లెస్ దాన్ 10%, అంటే అప్రాక్సిమేట్గా మన ఆన్సర్ ఏమవుద్దామా? 13.10. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. A sum of money is divided among A, B, C, D in the ratio of 3:5:8:9. If the share of D is 1872 more than the share of A, then what is the total amount of B and C together? కొంత మొత్తాన్ని ఏబిసి మరియు డీలు వరుసగా 3:5:8:9 నిష్పత్తిలో విభజించారు. డి వాటా ఏ వాటా కంటే 1872 ఎక్కువ అయినట్లయితే అప్పుడు బీసీల వాటా మొత్తం ఎంత? చూడండి ఒకసారి మీరు చూస్తే డి వాటా ఏ వాటా కంటే, డి వాటా ఏ వాటా కంటే ఎన్ని భాగాలు ఎక్కువ ఉందమ్మా? డి వాటా ఏ వాటా కంటే ఎన్ని భాగాలు ఎక్కువ ఉంది? 6 భాగాలు ఎక్స్ట్రా ఉంది, అంటే 6 పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది. సో డి మైనస్ ఏ, డి వాటా అనేది ఏ వాటా కన్నా 6 పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది. 6 పార్ట్స్ అంటే 1872 అండి. మనకు కావాల్సింది బీసీలు కలిపి కావాలి, బీసీలు కలిపి కావాలి. సో బీసీలు కలిపి అంటే ఏంటమ్మా? 13 పార్ట్స్. 6 parts will be 1872, then 13 parts will be what? So 6 how many times amma? 6 3s are 6 24 times, sorry 6 12 times. 6 3s are 18, 6 12s are 72, 312 times. So 13 into 312, 13 into 312. అంటే మన ఆన్సర్ ఎండ్ విత్ 6 ఉండాలి, ఎండ్ విత్ 6 ఉండాలి. సో ఎండ్ విత్ 6 ఉండాలి, ఎండ్ విత్ 6 ఉండాలి. కానీ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకసారి మీరు చూస్తే 13 300 times 3900, 13 300 times, 13 12 times 156, 3900 plus 156 4056, 4056. So your answer will be what? Option D. Option D will be the right answer. Next question. A mixture contains milk and water in the ratio of 4:3 respectively. If 6 liters of water is added to the mixture, the respective ratio of milk and water becomes 8:7. What is the quantity of milk in the original mixture?
వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్, వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఒరిజినల్ మిక్చర్. ఓన్లీ మిల్క్, పాల పరిమాణం మాత్రమే కావాలి. ఇనిషియల్గా ఎంత ఉందమ్మా, 4:3 ఉంది. మిల్క్ వాటరు 4:3. సో కొంత వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ నిష్పత్తి ఎలా మారిందండి, మిల్క్ వాటర్ నిష్పత్తి ఎలా మారింది, 8:7గా మారింది. 8:7గా మారింది. ఒకసారి మీరు గమనించండి అమ్మా, ఇప్పుడు మిశ్రమానికి మనం ఏం యాడ్ చేస్తున్నాం, వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేటప్పుడు వాటర్ పరిమాణం మారుతుంది కానీ మిల్క్ పరిమాణం మారుతుందా? వాటర్ యాడ్ చేసేటప్పుడు వాటర్ క్వాంటిటీ విల్ చేంజ్ బట్ మిల్క్ క్వాంటిటీ ఈజ్ కాన్స్టెంట్. అంటే వాటర్ యాడ్ చేయకముందు మిల్క్ ఎంతైతే ఉంటుందో వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా మిల్క్ అంతే ఉంటుంది. అంటే 8 పార్ట్స్ ఉంది కాబట్టి అంత ముందు కూడా 8 పార్ట్సే ఉండాలి కాబట్టి ఇంటూ 2 చేస్తున్నాను. అంటే ఎంత అవుతుందమ్మా, 8:6 అవుతుంది. 8:6 అవుతుంది. అంటే వాటర్ యాడ్ చేయకముందు మిల్క్ 8 పార్ట్సే ఉంటుంది, వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా మిల్క్ 8 పార్ట్సే ఉంటుంది. మిల్క్ క్వాంటిటీ డజంట్ చేంజ్, వాటర్ క్వాంటిటీ మారుతుంది. అమ్మా 6 పార్ట్స్ కాస్త 7 పార్ట్స్ అయింది. అంటే ఎందుకు 1 పార్ట్ చేంజ్ అయిందండి, ఎందుకు ఒక భాగం మారింది? ఆ ఒక భాగం దేనివల్ల మారింది? నువ్వు వాటర్ యాడ్ చేయబడ్డాయి కదా. అంటే ఒక భాగం అంటే మీరు ఎన్ని లీటర్ల వాటర్ కలిపారు, 6 లీటర్ల వాటర్ కలిపారు. అంటే 1 పార్ట్ అంటే 6 లీటర్సే కదా. మరి ఇప్పుడు 1 పార్ట్ 6 లీటర్స్ అయినప్పుడు ఒక భాగం విలువ 6 లీటర్లు అయినప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటయ్యా అంటే, సో అసలులో ఇనీషియల్గా పాల పరిమాణం ఎంత? ఇనిషియల్గా పాల పరిమాణం ఎంతమ్మా, 8 భాగాలు. ఇనిషియల్గా పాల పరిమాణం ఏంటి, ఫైనల్గా కూడా పాల పరిమాణం అంతే ఉంటుంది. పాల పరిమాణం డజన్ చేంజ్. చూడమ్మా 8 × 6 అంటే ఎంతమ్మా, 48. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా, సో 48. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. The respective ratio of the percentages of mother and daughter is 7:1. 4 years ago, if the respective ratio of their ages was so 19:1, what will be the mother's age 4 years from now? 4 years from now. తల్లి మరియు కుమార్తె యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల సంబంధిత నిష్పత్తి 19:1. 4 సంవత్సరాల క్రితం అండి, 4 years బ్యాక్ 19:1. మదరు డాటరు. ప్రజెంట్ అంటే 0కి వస్తున్నాం. ప్రస్తుతం వారి నిష్పత్తి ఎంతమ్మా, 7:1. అమ్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాస్ట్ నుంచి క్రితం నుంచి ప్రజెంట్కి వస్తున్నామంటే ఏజ్ పెరుగుద్ది. అంటే ఈ పార్ట్స్ కన్నా ఈ పార్ట్స్ ఎక్స్ట్రా ఉండాలి. ఇంటూ 2 చేస్తే ఇంకా తక్కువే ఉంటుంది. ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, 21 వస్తుంది. ఇంటూ 3 చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, 3 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక్కసారిగా మీరు చూస్తే ఇక్కడ ఎన్ని భాగాలు పెరిగిందండి, 2 భాగాలు పెరిగింది. ఇక్కడ ఎన్ని భాగాలు పెరిగిందమ్మా, 2 భాగాలు పెరిగింది. ఎందుకు 2 భాగాలు పెరిగింది? 4 సంవత్సరాల క్రితం నుంచి ప్రజెంట్కి వచ్చాం కాబట్టి. అంటే ఆ 2 పార్ట్స్ అంటే ఈ 4 ఇయర్సేగా, ఆ 2 భాగాలంటే ఆ 4 ఇయర్సేగా. 2 భాగాలు 4 ఇయర్స్ అయినప్పుడు ఒక భాగం 2 ఇయర్సేగా. ఒక భాగం 2 ఇయర్స్ అయినప్పుడు మదర్ది కదా మనకు కావాల్సింది. సో ప్రజెంట్ మదర్ది ఎంతమ్మా, 21. సో ఒక భాగం 2 ఇయర్స్ అయినప్పుడు 21 పార్ట్స్ ఎంత అవుతాయండి, 42 ఇయర్స్ అవుతాయి. ఆ 42 ఇయర్స్ ఏంటి, మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్, మదర్ యొక్క ప్రస్తుత వయసు. కానీ ప్రస్తుత వయసు కాదు మనం అడిగింది, ఇప్పటి నుంచి ఇంకో 4 ఇయర్స్ తర్వాత అంట. ఇంకో 4 ఇయర్స్ తర్వాత అంటే మనప్పుడు మరి ఇంకొక 4 కూడా యాడ్ చేయాలి కదా. అప్పుడు సో ఇప్పటి నుంచి 4 ఇయర్స్ అంటే 46 ఇయర్స్ కదా. ప్రస్తుతం అడిగితే 42, 4 ఇయర్స్ తర్వాత అడిగితే 46. సో యువర్ ఆన్సర్ విల్ బి వాట్, 46. Prabha started a business investing 32,000. After 5 months, Amit joined her with a capital of 22,000. At the end of the year, the total profit was 16,409 rupees. What is the Prabha's share of the profit? 32,000 పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు ప్రభ. 5 నెలల తర్వాత అమిత్ తనతో పాటు జాయిన్ అయ్యాడు. 22,000 రూపాయలతో పెట్టుబడి పెట్టాడు. ఏడాది చివరిలో మొత్తం లాభం 16,409 రూపీస్ అయితే లాభంలో ప్రభ యొక్క వాటా ఎంత? ఈ 3 సున్నాలకి 3 సున్నాలకు పోయిందా? ఇంకేం క్యాన్సిల్ చేయొచ్చు, 16, 11. అమ్మ ప్రభ స్టార్టింగ్ నుంచి ఉన్నాడమ్మా, అంటే 12 మంత్స్ బిజినెస్లో ఉంటాడు. ఎంత ఇన్వెస్ట్మెంట్ అమ్మా, 16 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్. కమింగ్ టు అమిత్ అండి, అమిత్ 5 మంత్స్ తర్వాత బిజినెస్లో జాయిన్ అయ్యాడు. అమ్మ 5 నెలల తర్వాత జాయిన్ అయ్యాడంటే ఎన్ని నెలలు ఉన్నట్టు, 7 నెలలు ఉన్నట్టు. 7 ఇంటూ ఎన్ని పార్ట్స్ అమ్మా, 11 పార్ట్స్. ఏమైనా క్యాన్సిల్ అవుతాయండి? ఏవి కూడా క్యాన్సిల్ అవ్వవు. అంటే 16, 12 జార్స్ ఎంతమ్మా, 192. 11 7s are 77. యాడ్ చేస్తే ఎంత అవుతుందండి మనకు? ఒక 8 యాడ్ చేస్తే ఇక్కడ ఒక 69 ఉంటుంది, అంటే 269. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం ఎంతమ్మా, 16,409. 16,409 ఎన్ని టైమ్స్ పోతుందండి ఎగ్జాక్ట్గా మనకు? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, అంటే ఖచ్చితంగా ఎండ్ విత్ 1 ఉండాలి. ఇది అప్రాక్సిమేట్గా 270 అనుకుంటే
సో ఎన్ని టైమ్స్ పోతుందో 6 టైమ్స్ పోతుంది. అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ పోతుందంటే 61 టైమ్స్ పోతుంది. అడిగింది ప్రభాది కదా, అంటే ఇంటూ 61. ఇంటూ 61 అంటే ఎండ్ విత్ 2 రావాలి మన ఆన్సర్. సో ఎండ్ విత్ 2 రావాలి. సో ఎండ్ విత్ 2 రావాలి. అలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయమ్మా? ఎండ్ విత్ 2 వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? సో 2 ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, 19 6 hours అంటేనే 114. అంటే ఆల్మోస్ట్ మనకు సో 114 అంటే 114 అంటే మన ఆన్సర్ 11,000 దాటాలి. 11,000 దాటాలి. ఇక్కడ 10,000లో ఉంది. అంటే ఆటోమేటిక్ మీ ఆన్సర్ ఏమవుతుందండి? 11,712. నేనేమంటున్నానంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఎండ్ విత్ 2 ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 190 ఇంటూ 6 114, 19 6 hours 114 అంటే మన ఆన్సర్ 11,400 కన్నా ఎక్కువ ఉండాలి. సో అలా ఆప్షన్ బి. 3 boys and 4 girls can do a work in 12 days, while 4 boys and 3 girls can do the same work in 10 days. If 360 rupees given to a girl daily, then find the amount given to the boy per day. 3 అబ్బాయిలు 4 అమ్మాయిలు 12 రోజులు ఒక పని చేయగలరు. 4 అబ్బాయిలు మరియు 3 అమ్మాయిలు కలిసి అదే పని 10 రోజులు చేయగలరు. ఒకవేళ 360 రూపాయలు ఒక అమ్మాయికి రోజుకు ఇవ్వబడితే కూలీగా, అప్పుడు అబ్బాయికి ఒక రోజు ఎంత మొత్తాన్ని ఇవ్వవలసి ఉంటుంది. చూడమ్మా, సో ఒకసారి నేను చూస్తే 3 boys 4 girls. ఈ టీమ్ ఎన్ని డేస్ వర్క్ అమ్మా? ఈ టీమ్ ఎన్ని డేస్ వర్క్ ఇక్కడ? సో 12 days వర్క్. దిస్ టీమ్ 12 days వర్క్ విల్ బి ఈక్వల్ టు 4 boys and 3 girls. 4 boys and 3 girls. 4 boys and 3 girls. హౌ మెనీ డేస్ వర్క్ అమ్మా? 10 days వర్క్. ఈ టీమ్ 12 days చేసిన వర్క్ ఈ టీమ్ 10 days చేసిన వర్క్కి ఈక్వల్. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, ఒకసారి మీరు చూస్తే సో ఇక్కడ 6 times, ఇక్కడ 5 times క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే ఇక్కడే మల్టిప్లై చేయండి అమ్మా. 6 into 3 boys 18 boys. 5 into 4 boys 20 boys. అమ్మా 20 boys 18 boys. డిఫరెన్స్ ఎంతమ్మా? 2 boys. డిఫరెన్స్ ఎంత? 2 boys. నెక్స్ట్ 6 into 4 24 girls. 5 into 3 ఎంతమ్మా? 15 girls. 15 girls 24 girls. అమ్మా 15 girls ఇక్కడ 24 girls. 15కి 24కి డిఫరెన్స్ ఎంతమ్మా? 9 girls. ఇక్కడ గర్ల్కి ఎంత వస్తుందమ్మా? ఒక గర్ల్కి ఎంత వస్తుంది? 360 రూపీస్ వస్తుంది. ఓకేనమ్మా, 360 రూపీస్ వస్తుంది. సో 2 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్ అమ్మా? 180 టైమ్స్. సో 180 ఇంటూ 9, 89 జాస్ ఎంతమ్మా? 162. సో 1 బాయ్ 1 day వేజ్ విల్ బి ఈక్వల్ అంటే 1620. ఒక అబ్బాయి యొక్క ఒక రోజు కూలీ ఎంత అంటే 1620. Pipe A and B can fill a tank in 10 hours and 8 hours respectively. After a certain time, pipe A was closed. It took a total of 6 hours to fill the tank completely. For how many hours did pipe A work? పైప్ ఏ మరియు బీలు వరుసగా ఏ అయితే 10 గంటలు నింపుతుందంట, బి అయితే 8 గంటల ట్యాంక్ నింపుతుంది. బి అయితే ఎన్ని గంటలమ్మా? 8 గంటలు. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ట్యాంక్ యొక్క కెపాసిటీ కనుక్కోవాలి. సో ఎల్సిఎం ఎంతమ్మా? 10కి 8కి ఎల్సిఎం ఎంత? ఇట్ గోస్ 2 టేబుల్ మ్యాక్సిమం. సో స్మాలెస్ట్ నెంబర్ గోస్ 4 times. 4 times of 10 40. ఎల్సిఎం 40, ట్యాంక్ కెపాసిటీ 40. 40 లీటర్స్ ట్యాంక్ని సో ఏ అనే పైపు 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అంటే పర్ అవర్కి 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది. బి అనే పైపు పర్ అవర్కి సో 5 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఇప్పుడు 2 పైపులను ఒకేసారి ఓపెన్ చేస్తామండి, కానీ కొంత సమయం తర్వాత ఏని మూసివేస్తున్నాం. స్టార్టింగ్లో రెండింటిని ఓపెన్ చేసాం, కానీ కొంత సమయం తర్వాత ఏని మూసేస్తున్నాం. మొత్తం ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పట్టింది? 6 గంటలు పట్టింది. అంటే ఏ కొంత సమయం తర్వాత మూసేసాం. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ పైపు ఉంది? బి పైపు ఉంది కదా. అంటే బి పైపు 6 hours పాటు వర్క్ చేసినట్టేగా. 6 hours పాటు వర్క్ చేస్తే అవర్కి ఎన్నమ్మా? 5 లీటర్స్. అవర్కి 5 లీటర్స్ అంటే 6 hours పాటు వర్క్ చేస్తే ఎన్ని లీటర్స్ వస్తాయి? 30 లీటర్స్ వస్తాయి. అంటే బి పైపు ఒకటే 30 లీటర్స్ నింపితే మిగతా 10 లీటర్స్ ఎవరు నింపు ఉండాలి? ఏ అనే పైపు నింపు ఉండాలి. 10 లీటర్స్ ఎవరు నింపాలి? ఏ అనే పైపు నింపాలి. సో 10 లీటర్స్ బై 1 అవర్కి ఎంత నింపగలుగుతుంది? 4 నింపగలుగుతుంది. అంటే 10/4 అంటే ఎంతమ్మా? 2.5. సో ఇట్ విల్ టేక్ ఎన్ని అవర్స్ తర్వాత మనము ఏ పైపును మూసేసామమ్మా? 2.5 hours తర్వాత. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. Ashish can do 400% of the work in 24 days, while Srinath can do 50% of the same work in 2 days. Find the time required to complete 200% of the work if both are working together. ఆశీష్ ఒక పనిలో 400%ను 24 రోజుల్లో చేయగలడు. శ్రీనాథ్ అదే పనిని 50%ని 2 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి పని పూర్తి చేసినట్లయితే సో 200% పని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి సమయాన్ని కనుగొనండి. సింపుల్గా చూడమ్మా, 400% 24 days అంటే అప్పుడు 100% వర్క్ అనేది ఎన్ని డేస్ పడుతుందండి? 6 days పడుతుంది, అంతే కదా. అంటే ఆశీష్ అనేవాడు ఎన్ని డేస్లో పని పూర్తి చేయగలడు? 6 daysలో పని పూర్తి చేయగలడు. 400% 24 days అంటే 100% ఆఫ్ ద వర్క్ని 6 daysలో ఫినిష్ చేయగలడు.
నెక్స్ట్ అదే పని శ్రీనాథ్ 50% పనిని 2 రోజుల్లో చేయగలడు. 50% పని 2 రోజుల్లో చేస్తే 100% పనిని 4 రోజుల్లో చేయగలడు. అంటే శ్రీనాథ్ ఒక పని 4 రోజుల్లో చేయగలడు. అన్నిటిని 100%లో మారుస్తున్నాను. మొత్తం టోటల్ వర్క్ ఎంతమ్మా? 6 4 ఎంత? 12. 6 4 LCM 12. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 2 టైమ్స్. అంటే ఆశీష్ 1 డే పనికి వెళ్తే 2 యూనిట్స్ చేయగలడు. శ్రీనాథ్ ఒక రోజు పనికి వెళ్తే 3 యూనిట్లు చేయగలడు. ఓకేనండి. ఇప్పుడు మనకు 200% వర్క్ కావాలి. 100% వర్క్ అంటే ఎంత? 12. 200% వర్క్ అంటే 24 అవుతుంది. ఇప్పుడు ఎందుకు 24 తీసుకున్నాను అర్థమైంది కదా. మొత్తం వర్క్ అంటే టోటల్ వర్క్ 100% వర్క్ అంటే 12, కానీ మనకు కావాల్సింది 200% ఆఫ్ ద వర్క్ కావాలి. అంటే 12 కాస్త 24 అవుతుంది. ఇప్పుడు ఎంతమ్మా? 2 3 ఇద్దరు కలిసి కదా 5. సో 5 4s are, remainder is 4, 4/5. So your answer is what? 4 4/5. So 4 4/5. Option A will be the right answer. A train goes from Gandhinagar to Patna at a speed of 128 km/h and returns to Gandhinagar at a different speed. If the average speed for the entire journey is 112 km/h, then find the speed of the train for the entire journey. So here రిటర్న్ జర్నీ ఒక రైలు గాంధీనగర్ నుండి పాట్నాకి 128 km/h వేగంతో వెళ్ళి మరో వేగంతో గాంధీనగర్ తిరిగి వస్తుంది. మొత్తం ప్రయాణానికి సగటు వేగం 112 km/h వేగం అయితే తిరుగు ప్రయాణంలో ఆ ట్రైన్ యొక్క వేగం ఎంత? చూడమ్మా. సో ఇక్కడ దూరం అనేది తటస్థం. వెనవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? దూరము తటస్థమైనప్పుడు సగటు వేగం ఏంటి? దూరము తటస్థమైనప్పుడు సగటు వేగం ఏంటమ్మా? 2 × S1 S2 S1 + S2. S1 ఎంతమ్మా? ఫార్వర్డ్ స్పీడ్ ఇట్ ఈస్ 128. సో 2 × 128. సో మనకు రిటర్న్ జర్నీ తెలియదు, రిటర్న్ జర్నీ యొక్క స్పీడ్ తెలియదు, x అనుకుంటున్నాను. 2 × S1 S2 S1 + S2. సో ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ విల్ బి వాట్ అమ్మా? 112. యావరేజ్ స్పీడ్ విల్ బి వాట్? 112. సో ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా? 256x వస్తుంది. నా 112 × 128 + x. ఒకసారికి మీరు చూస్తే జాగ్రత్తగా 16 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? ఇది 16 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 16 7s are 16 టైమ్స్. 16 × x 16x, 7 × x 7x. 16xలోంచి ఒక 7xని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా? 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 7 × 128. 7 × 128. 9 టేబుల్లో అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ చేయండి. 9 1s are 9, 9 4s are 36, and 9 14 times 126. Remainder will be 2. So 2/9 అంటే 14 point something వస్తుంది. 7 × 14 అంటే 98. అంటే అవర్ ఆన్సర్ షుడ్ బి మోర్ దాన్ 98. సో మోర్ దాన్ 98 అంటే అప్రాక్సిమేట్ మనకు 99 అలా రావచ్చు. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఏముందండి? నో ఆప్షన్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దీస్. Raj traveling at a speed of 24 km/h reaches particular place in 10 minutes early, but when he travels at a speed of 16 km/h, he reaches the same place from the same point 10 minutes late. So find the distance. 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి రాజ్ నిర్దిష్ట ప్రదేశానికి 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. కానీ అతను 16 కిలోమీటర్ల వేగంతో వెళ్ళామడితే చేరుకోవాల్సిన ప్రదేశాన్ని 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే ఆ దూరాన్ని కనుగొనండి. ఇక్కడ దూరం అనేది తటస్థం అండి. డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. వెనెవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. దూరము తటస్థమైనప్పుడు వేగము మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ వేగాల నిష్పత్తి ఇచ్చాడమ్మా. ఇక్కడ వేగాల నిష్పత్తి ఇచ్చాడు. వేగాల నిష్పత్తి ఎంత ఉందండి ఇక్కడ? సో 25:16. 25:16 అంతే కదమ్మా. ఇనీషియల్గా 25 స్పీడ్ 24 కదా. 24:16 అంటే సింపుల్గా దీన్ని మనం ఎలా రాయొచ్చండి? 3:2 అని చెప్పొచ్చు కదా. వేగాల నిష్పత్తి 3:2 అంటే అప్పుడు కాలాల నిష్పత్తి ఎంత అవుద్దామా? 2:3. అప్పుడు ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందండి? 1 part డిఫరెన్స్ ఉంది. దట్ 1 part విల్ బి ఈక్వల్ టు, సో ఫస్ట్ టైం 10 minutes ఎర్లీ, సెకండ్ టైం 10 minutes లేటు. అంటే 10 minutes లేటు, 10 minutes ఎర్లీ. డిఫరెన్స్ విల్ బి వాట్? 20 minutes. 1 part విల్ బి 20 minutes. అప్పుడు 3 parts ఎంత అవుతుందంటే 60 minutes. ఎందుకు సార్ మీరు 3 parts తీసుకున్నారంటే 60 minutes వస్తుంది. 60 minutes అంటే 1 hour కాబట్టి మన పని ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. దూరము అంటే వేగము ఇంటూ కాలం. వేగం ఎంత? 16. స్పీడ్ ఈజ్ 16, టైమ్ ఈజ్ 1 hour. సో 16 × 1 16. సో యువర్ ఆన్సర్ విల్ బి వాట్? 16 kilometers. ఏ బస్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 180 kilometers ఎట్ సర్టన్ స్పీడ్. బై ఇంక్రీజింగ్ స్పీడ్ బై 30 km/h, the bus can reach its destination 1 hour before the original speed of the bus is what? ఒక బస్సు
నిర్ణీత వేగంతో 180 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. గంటకు 30 కిలోమీటర్ల వేగాన్ని పెంచినట్లయితే బస్సు గంటకు 1 గంట ముందుగానే గమ్యస్థానం చేరుకుంటుంది. అయితే ఆ బస్సు అసలు వేగం ఎంత? సో ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఇప్పుడు 180 కిలోమీటర్స్కి డివిజిబుల్ ఉండాలి మనం తీసుకున్న ఆప్షన్ అనేది. సో 150 టేబుల్లో 180 అనేది పోదు, అందుకని ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. 60తో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడమ్మా, 180/60 అంటే ఎంత? 180/60 అంటే 3 అవర్స్. 3 అవర్స్. ఒకవేళ నేను ఒక 30 పెంచి వెళ్ళామాడైతే, ఒక 30 కిలోమీటర్స్ పెంచి వెళ్ళామాడైతే, ఒరిజినల్ స్పీడ్ ఏమో 60, ఒక 30 పెంచితే ఎంత అవుద్ది? 90 అవుద్ది. 90 అవుద్ది. ఇప్పుడు ఎన్ని అవర్స్ పడుతుంది? 3 అవర్స్ పడుతుంది. ఇక్కడ ఎన్ని అవర్స్ పడుతుంది? 2 అవర్స్ పడుతుంది. అంటే 1 అవర్ తగ్గినట్టేగా. ఎస్, 1 అవర్ తగ్గినట్టే కదా. డిఫరెన్స్ అనేది 1 అవర్ ఉంది కదా. అంటే మనం తీసుకునేటువంటి ఆప్షన్ రైటా కాదా? ఎస్. అసలు 30 కూడా వెరిఫై చేయక్కర్లేదు మీకు కావాలంటే, ఎందుకంటే సో ఇప్పుడు 30 తీసుకున్నాను, ఇంకో 30 పెంచాను, ఇంకో 30 పెంచితే ఏమవుద్ది? సో 60 అవుద్ది. అప్పుడు 3 అవర్స్ పట్టుద్ది. స్టార్టింగ్లో 30 వేగంతో వెళ్తే 6 అవర్స్ పట్టుద్ది, నెక్స్ట్ 3 అవర్స్ పట్టుద్ది. 6 అవర్స్కి 3 అవర్స్కి డిఫరెన్స్ 1 అవరా? కాదు. అలా వెరిఫై చేయక్కర్లేదు, ప్రతి ఆప్షన్ వెరిఫై చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా ఆప్షన్ ఏనే మనం చెప్పవచ్చు. ఆప్షనే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా దాన్ని మనం ప్లే చేయాలి. అందుకని మళ్ళీ మిగతా ఆప్షన్ చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి మీరు ఎక్స్ప్రెషన్ ఏం చూసినట్లయితే ఎల్సిఎం 169 అవుతుంది. ఇక్కడ 169 + 27 అంటే ఎంత అవుతుందో? 196. 196/169. 196 అంటే రూట్లో నుంచి బయటకు వస్తే ఏమవుతుందో? 14 అవుతుంది. 169 బయటకు వస్తే 13 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 14 వస్తుంది. 1 ప్లేస్ చేస్తే వస్తుంది. 13 1 13, 13 + 1 14. అంటే ఎక్స్ ప్లస్లో ఎంత ఉండాలమ్మో? 1 ఉండాలి. సో యువర్ ఆన్సర్ విల్ బి 1. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The length of longest rod that can be fit in a cubical vessel of size 10 centimeters is dash. 10 సెంటీమీటర్ల భుజం గల ఘనపాత్రలో సరిపోయే పొడవైన కడ్డీ పొడవు ఎంత? అంటే సింపుల్ దే ఆర్ ఆస్కింగ్ సో ద డయాగనల్ ఆఫ్ ద క్యూబ్. ఎప్పుడైనా సరే ఒక 3D ఫిగర్లో మనం ఒక లాంగెస్ట్ పోల్ని మనం ప్లే చేయాలనుకుంటే దాని డయాగనల్ వెంబడే మనం పెట్టగలుగుతాం. డయాగనల్. సో డయాగనల్ ఆఫ్ ఏ క్యూబ్. సో ఇక్కడ మనకు ఆ ఘనం యొక్క కర్ణం వెంబడి మనం పెట్టగలం. ఘనం యొక్క కర్ణం పొడవు ఎంతమ్మా? √3a. సో ఏ అంటే భుజం పొడవు. ఓకేనమ్మా. సో భుజం పొడవు ఎంత ఇచ్చాడమ్మా? 10 సెంటీమీటర్స్. అంటే యువర్ ఆన్సర్ విల్ బి వాట్? 10√3. సో 10√3 ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. The ratio of length and breadth of a rectangular plot is 6:5 respectively. If the breadth of the plot is 34 meters less than the length and its perimeter of the rectangular plot is what? ఒక దీర్ఘచతురస్రాకార ప్లాట్ యొక్క పొడవు మరియు వెడల్పు నిష్పత్తి వరుసగా 6:5. ప్లాట్ యొక్క వెడల్పు పొడవు కంటే 34 మీటర్లు తక్కువగా ఉంటే దీర్ఘచతురస్రాకార ప్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత? ఇక్కడ ఇదేమో లెంత్ అమ్మా, ఇదేమో బ్రెత్. డిఫరెన్స్ ఎంతమ్మా? 1 పార్ట్. ఆ 1 పార్ట్ అంటేనే 34 మీటర్స్ అండి. 1 పార్ట్ అంటే ఎంతమ్మా? 34 మీటర్స్. మనకు చుట్టుకొలత కావాలి, పెరిమీటర్ కావాలి. సో వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అండి? సో దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలత 2 times of L + B. L అంటే 6 పార్ట్స్, B అంటే 5 పార్ట్స్. 6 + 5 11 పార్ట్స్, అంటే 22 పార్ట్స్ అండి మొత్తం. 22 పార్ట్స్ అండి. సో 1 పార్ట్ అంటే వాల్యూ ఎంత ఇచ్చిందమ్మా మనకు? 34 వచ్చింది. సో 22 × 34. 22 × 34. సో 22 × 34 అమ్మా, అంటే 2 × 4 చేస్తే మనకి 8 అనే యూనిట్ డిజిట్ రావాలి. 8 అనే యూనిట్ డిజిట్ రావాలి. అంటే మన ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ 22 × 34 చేస్తే సో డెఫినెట్గా 400 క్రాస్ అవుతుంది. ఎందుకంటే 20 × 30 అంటేనే 600. సో అలా ఎండ్ విత్ 8 ఉండాలి, 600 కన్నా ఎక్కువ ఉండాలి. సో యువర్ ఆన్సర్ విల్ బి వాట్? 748. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. కాస్ట్ ఆఫ్ ఫినిషింగ్ ఏ సర్క్యులర్ ప్లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 rupees per meter is 3,300. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద ఫ్లోరింగ్ ద ఫ్లాట్ సో ఎట్ ద రేట్ ఆఫ్ 100 rupees per square meter. వృత్తాకార ప్లాట్కి ఫినిషింగ్ ఖర్చు మీటర్కి అని ఇస్తే చుట్టుకొలతకి వేస్తున్నట్టు, పర్ స్క్వేర్ మీటర్కి ఇస్తే ఏరియాకి వేస్తున్నట్టు. సో పర్ మీటర్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం చుట్టుకొలత కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చెప్పిన మొత్తం 3,300 అవుతుంది మొత్తం ఖర్చు. అదేవిధంగా ప్లాట్ ఫ్లోరింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? చదరపు మీటర్కి 100 రూపాయలు చెప్పిన. ముందు మనము వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్? వృత్తం యొక్క చుట్టుకొలత 2πr. 2πr ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఖర్చు 3,300. ఒక యూనిట్కి ఎంతమ్మ ఖర్చు? 15 రూపాయలు. అంటే మొత్తము ఖర్చు బై 1 యూనిట్ ఖర్చు చేస్తే అప్పుడు మనకు ఆ వృత్తం యొక్క చుట్టుకొలత వస్తుంది. టోటల్ మొత్తము ఖర్చు బై పర్ యూనిట్ కాస్ట్ చేస్తే
మనకు చుట్టుకొలత ఎంతో తెలుస్తుంది. చూడమ్మా 15 టేబుల్లో 15 2 టైమ్స్ 15 2 టైమ్స్ అంటే 220. సో 2 పై అంటే ఎంత 22/7 కదా, 22/7 కదా. అప్పుడు 22కి 22 క్యాన్సిల్ అవుతాయి. 2 1s 2 5s. R ఈజ్ ఈక్వల్ టు 7 × 5. R ఈజ్ ఈక్వల్ టు వాటమ్మా 35. అంటే రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఇస్ 35. వృత్తం యొక్క వ్యాసార్థం 35. ఇప్పుడు మనకు వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఫస్ట్ వైశాల్యం కనుక్కుంటే ఏరియా కనుక్కుంటే సో పర్ స్క్వేర్ యూనిట్కి ఎంత కాస్ట్ తెలుసు కాబట్టి అప్పుడు టోటల్ కాస్ట్ తెలిసిపోతుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ అండి, πr². సో πr² అంటే ఎంతమ్మా 22/7 ఇంటూ R అంటే 35 × 35. 35 × 35 ఇది టోటల్ ఏరియా. ఇంటూ ఏమేయాలి 100 వేయాలి. ఎందుకు 100 వేస్తున్నాం, పర్ యూనిట్ కాస్ట్ 100 రూపీస్ కాబట్టి. 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు చూడమ్మా 22 × 5 110. 110 × 35 × 100. సున్నాలు కాసే మర్చిపోండమ్మా. ఎన్ని జీరోస్ వస్తాయి మనకు, మహా అయితే 3 జీరోస్ వస్తాయి అంతే కదా ఇక్కడ. సో 3 జీరోస్ వస్తాయి అంటే మన ఆన్సర్ 3 జీరోస్తో ఎండ్ అవ్వాలి. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, మన ఆప్షన్ కాదు. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, మన ఆన్సర్ కాదు. కాంట్ బి డిటర్మిన్ మన ఆన్సర్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎండ్ విత్ 3 జీరోస్ ఉండాలి. ఎండ్ విత్ 3 జీరోస్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. లేదంటే 11 × 35 385. 35 10 times 350. 35 1s 35. 35 + 350 385. సో 385 ఉండాలి ముందు, దాని తర్వాత 3 జీరోస్ రావాలి. ఇలా మొత్తం ఆన్సర్ చేయకర్లే. మనకు కావాల్సింది కరెక్ట్ ఆన్సర్ కాదు, మనకు కావాల్సింది బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.